హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మీ శిరీష ప్లస్ మీ జూనియర్ చెఫ్ మా ఇంట్లో వంకాయ కర్రీ చేస్తుందన్నమాట. సో రండి, మీ జూనియర్ చెఫ్ ఎలా చేస్తుందో చూద్దరు. కానీ అందుకు కావాల్సిన ఐటమ్స్ అంతా చూడండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, టమాటాలు కట్ చేసుకున్నా, ఇంకా కడాయి పెట్టి ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటుంది దీనికి, ఈ కర్రీకి. ఆవాలు వేసాను, కరివేపాకు వేసి మంచిగా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటాను అన్నమాట, మంచిగా దోరగా. సో మంచిగా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసి వేయించుకుంటాను. సో ఇలా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని తర్వాత వంకాయలు వేసేస్తాను. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేస్తాను ఫ్రెండ్స్ పైన, కొంచెం తొందరగా మగ్గడానికి అనమాట. సో ఇంకా దానిపైన మసాలాలు వేసుకుంటా. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పొడి, కారం పొడి, పసుపు. సో ఇవన్నీ మసాలాలు వేసుకుంటాను అనమాట సగం వంకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత. సో ఈ మిగతా సగము ఈ మసాలాలో వేయిస్తానమాట. సో ఈ కర్రీ అయితే మా చిన్నుకి చాలా ఇష్టం అండి, మా ఆయనకి చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. నేనైతే గుత్తి వంకాయ కూరని ఇష్టపడతాను, స్టఫింగ్ చేసి చేస్తాను కదా, అది నా ఫేవరెట్ అనమాట. సో ఇలా చేయడం అనేది మా చిన్నమ్మకి ఇష్టం అనమాట, అందుకోసమే సో తనకి ఇలా చేస్తున్నాను. చాలా ఇష్టమైన కర్రీ కాబట్టి. సో ఇలా కాకపోతే మసాలాలు వేసేటప్పుడు మా చిన్నమ్మ అయితే కుమ్మరిస్తాడనమాట పాకెట్లో. నాకంత ధైర్యం లేదు, అందుకే జూనియర్ చెఫ్ అన్నానమాట. సో మీ అంత పెద్ద చెఫ్ని కాదు నేను, ఏదో రాముడికి ఉడతా భక్తిలాగా జూనియర్ చెఫ్ అనమాట. సో అలా వంకాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉడకడానికి నీళ్ళు వేశాను, ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసి సో మంచిగా ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేస్తాను ఫ్రెండ్స్. సో కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో సూపర్ ఉంటుంది. ఇలా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ తెలిసిన రెసిపీనే ఫ్రెండ్స్, కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా, అలా అనమాట. అందుకే చెప్తున్నాను, మీ అంత పెద్ద చెఫ్ని కాదు, ఏదో చిన్న జూనియర్ చెఫ్ అనమాట. సో అయితే మా చిన్నమ్మకి వంకాయ కర్రీ చేశాను. నేనైతే పచ్చి టమాటాల పచ్చడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మా అమ్మమ్మ చేసిచ్చేది చిన్నప్పుడు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను అడిగితే చేసిచ్చేది, కానీ గుర్తొచ్చింది అమ్మమ్మ అయితే లేదు, చనిపోయింది. అమ్మమ్మ గుర్తొచ్చింది, అందుకనేసే పచ్చి టమాటాలు పచ్చడి చేసుకుంటున్నాను. చిన్ననాటి జ్ఞాపకం అన్నమాట. చాలా సూపర్ ఉంటుంది ఈ పచ్చడి. అదైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంకి, చపాతీకి, పూరికి పచ్చి టమాటాల పప్పు సూపర్ ఉంటుంది అనమాట. పప్పు, పచ్చడి అన్నీ సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి కర్రీ రెడీ అనమాట, వంకాయ కర్రీ. మీ జూనియర్ చెఫ్ చేసిన కర్రీ ఎలా ఉందో ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్లెస్ మీ ఫ్రెండ్స్. Thank you for watching. Bye friends. Take care.